సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ లో 6వ తరగతి చదువుతున్న మధుప్రియ హ్యాండ్ వాష్ తాగి ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన హాస్టల్ సిబ్బంది విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం సిద్దిపేట ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు స్పందించారు. ఇక మధుప్రియకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్న సాయంత్రం నేను స్పెషల్ క్లాస్ లో ఉండగా 5 o'clock కి హాస్టల్ వార్డెన్ మా స్కూల్ కు తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి వాష్రూమ్ లో ఉన్న హ్యాండ్ వాష్ లిక్విడ్ తాగిందని చెప్పింది మేడం. అందుకోసమే హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇన్ఫర్మేషన్ లేదు. మా స్కూల్ 4:15కి అయిపోతుంది. స్కూల్ 4:15కి అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది మాత్రం 5 o'clock. 5 o'clock వచ్చి తాగిందని చెప్పింది, అంతేగాని రెస్పాన్స్ ఆ అమ్మాయి చెప్తేనే మాకు తెలిసింది. ఆ అమ్మాయి హాస్టల్ వార్డెన్ తాగిందని తీసుకొచ్చింది మా దగ్గర. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నారు. హోమ్ సిక్ ఫీల్ అయ్యేది బాగా. వాళ్ళ పేరెంట్స్ అంటే అమ్మ లేదు, వాళ్ళ నాన్నకి మధ్యస్థితం లేదు, వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటుంది అమ్మాయి. ఆ నానమ్మ కూడా 3 పిల్లలు నేను సాధలేననేసి హాస్టల్లో వేసింది. హాస్టల్లో హోమ్ సిక్ బాగా ఫీల్ అవుతుంది అమ్మాయి. ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా ఇంటికి వెళ్ళి వస్తుంది. నిన్ననే వాళ్ళ నానమ్మ కూడా తీసుకొచ్చి మధ్యాహ్నం తోలిపోయింది. ఆ కండిషన్ ఇప్పుడు నిలకడ బాగుంది. షీ ఈజ్ సేఫ్.